ఇప్పుడు ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని మెగాస్టార్ గారు మనసులో క్రియేట్ చేసుకున్నారని చెప్పుకోవాలి. అసలు మెగాస్టార్ గారిని ఫస్ట్ చూసినప్పుడు, ఆయన ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసినప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ కాళ్ళు చూశాను, డైరెక్ట్ కాళ్ళ మీదే ఫస్ట్ దండం పెట్టుకుంటే ఆయన చూడగానే ఫస్ట్ అది హ్యూజ్ రెస్పెక్ట్. నేను కలిసినప్పుడు ఎక్కడెక్కడో సంఘాల నుంచి చిరంజీవి గారిని కలిసారు, చాలా మేము కలిసినట్టే. మెగాస్టార్ గారితో వర్క్ చేయడం అండ్ సక్సెస్ కొట్టాలి, అండ్ మా బాస్ కి నేను ఒక కొరియోగ్రాఫర్ గా కాదు, ఒక అభిమానిగా కంపోజ్ చేయాలి. సెట్స్ లో ప్రతి ఒక్కరిని పలకరిస్తారా చిరంజీవి గారు? ఎగ్జాంపుల్ చెప్తానండి, 200 మంది డాన్సర్లు ఉన్నారు హుక్స్ చెప్తాను. ఆయనకున్న టైం లంచ్ బ్రేక్ లో 45 minutes 1 hour పాపం. ఆ 1 hour లో కూడా 200 మందికి నిలబడి ఫోటో ఇప్పించి సెట్స్ లో మొత్తం అరిచేస్తున్నారు బాస్ బాస్. మా ఫాదర్ కూడా నేను కరోనా టైంలో బ్లడ్ ఆ ప్లాస్మా అవసరం ఉందంటే నాకు చిరంజీవి గారి ఏం లేదండి, విశ్వానికి ఒకటే, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ద మెగాస్టార్ చిరంజీవి గారు. సో అగ్రెసివ్ సందీప్ ని చూసాము. అప్పుడు కూడా మేము ఒకటి భయంకరంగా వైరల్ అవుతా ఉంటది, ఆ జోకర్ది టచింగ్ 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 అంటే టచింగ్ అంటే నేను నిజంగా చావాలా? పారడైజ్. సో పారడైజ్ లో అద్భుతంగా ఉండబోతుందని విన్నాము. నేను చెప్తున్నాను, నాని గారి పర్ఫార్మెన్స్, నాని గారి డాన్స్, నిజంగా చెప్తున్నాను ఆయా షేర్ కి మించి ఉంటుందని విన్నాము. బాగుంటాయండి, చాలా బాగా చేశాను. ఎవరు ఎక్కువగా అలుగుతారు? వీళ్ళు చేసే నల్లికుట్ల వేషాలకి అలగకుండా ఉంటారండి. కష్టంలో అన్నిట్లో నీ పక్కనే ఉంటాను, ఎప్పుడు చెయ్యను.